తర్వాత 200, 207 ప్రశ్నలు సమాధానాలును. హరి ఓం. శ్రీ రమణ సద్గురు దేవాయ నమః. గాఢ నిద్ర. ఇప్పుడు మన గాఢ నిద్రే నిర్ద్వంద స్థితి, రెండోది లేని స్థితి కదూ. నిద్రలో రెండోది లేదమ్మా. పైగా నేను అన్నది కూడా ఉందో లేదో మనకు తెలియదు, కానీ లేదు అనలేవు. అక్కడ జీవాత్మ పరమాత్మల వైవిధ్యం నిలబడుతుందా? నేను జీవాత్మని, పరమాత్మ ఒకడు ఉన్నాడు అన్నది ఉంటుందా అక్కడ? నిద్రలో అన్ని భేదాలు మరుపుకొచ్చేస్తాయి. ఏం తెలియట్లేదుగా నిద్రలో, ఏం తెలుస్తుందమ్మా? ఆ మరుపే ఆనందంగా మారుతుంది. ఇవన్నీ తగిలించుకున్న వాటిని మర్చిపోవడమే ఆనందం. మెలకు వచ్చేసరికి అన్ని గుర్తొస్తాయి, ఏడుపులు, దుఃఖాలు. మరిచిపో మరిచిపో మరిచిపో, బరువులన్నీ మరిచిపో, హాయిగా ఉండు. నిద్రలో అలాగే ఉంటున్నావు, అదే ఆనందంగా ఉంది. అన్నిటినీ మరిచిపోతున్నావు అక్కడ, అందుకు నువ్వు ఆనందంగా ఉంటున్నావు. అంతే కదా, బాధల్లో ఉన్న వాళ్ళని ఎంతసేపు బాధపడతావమ్మా, కాసేపు అలా నిద్రపో, హాయిగా ఉంటావు అంటారు. అంటే నిద్ర మరుపునిస్తుంది, మరిచిపోతే దుఃఖం తొలుగుతుంది. అది సంగతి. అనుభవంలో ఉంది కానీ మళ్ళీ ఎవరికీ తెలియదు. చేత ఆ ఆనందం కోసం జనులు తమ తమ శయ్యలని ఎంతో ఓపిగ్గా చక్కగా ఏర్పరచుకుంటారు. ఆ నిద్రలో అన్నిటినీ మరిచిపోతే వచ్చే ఆనందం కోసమే జనులు తమ తమ మంచాలని, పరుపుల్ని ఎంతో చక్కగా ఓపికతో పట్టు పరుపులు, ఏసీలు, ఇంకా ఏవో దుప్పట్లు గప్పట్లు అవన్నీ పెట్టుకుని పట్టుకుంటారు. ఎందుకు? నిద్రపోవడానికి. నిద్ర కోసం ఇంతంత బాలెందుకు? అన్నీ మర్చిపోతావు గనక, మరుపే ఆనందం గనక. కాబట్టి మెత్తని పరుపులు, దిండ్లు అవి గాఢ నిద్రను చేకూరుస్తాయని అనుకుంటాడు వాడు. మెత్తని పరుపు మీద మెత్తని దిండ్లతోటి చక్కటి వాతావరణంలో పడుకుంటే మంచి నిద్ర వస్తుంది అనుకుంటాడు. అంటే మెలకువను అంతరింప చేయాలని కదా వాడి ఆశ. ఈ మెలకువ, ఈ గుర్తులు ఎన్ని కష్టాలు పడేది. కానీ ఈ మృదుశయ్య గాఢ నిద్రలో లెక్క, నువ్వు నిద్రపోయాక అది పట్టు పరుపు మీద పడుకున్నావా, ఏసీ రూమ్ లో పడుకున్నావా అని ఏమైనా తెలుస్తుందా? పెంట కుప్ప మీద కటికి రాయి మీద పడుకున్న వాడు ఏ సుఖాన్ని అనుభవిస్తున్నాడో వీడు అదే సుఖాన్ని అనుభవిస్తున్నాడు. ఇంతకీ తాత్పర్యం ఏమిటంటే, మన సర్వయత్నాలు మన అజ్ఞానం పోగొట్టుకోవడానికే కానీ జ్ఞానం సిద్ధించాక వాటితో పని లేదు. అంచేత ఓహో, ఇప్పుడు మెలకువలో నేను నాకు ఇలాగా, నాకు అలాగా, అప్పుడు ఇలా అయింది, ఇప్పుడు అలా అయింది, రేపే ఏమైపోతుందో అంటూ ఈ మెలకువలో గతాలని, భవిష్యత్తుల్ని గుర్తు చేసుకుంటూ గొలుక్కుంటూ లేని దుఃఖాన్ని తెచ్చుకుంటూ ఉన్న సుఖాన్ని మరిచిపోతూ యాతనలు పడుతున్నావు. ఎవరైనా అదే. మరి అది పోవడానికే కదా నిద్ర తెచ్చుకుంటున్నాం మనం, అవునా? అంతే. ఇప్పుడు మనకే కనుక జ్ఞానం కలిగింది అనుకోండి, ఓహో ఇవన్నీ ఊరికే గుర్తులే అనుకుంటున్నాను కాబట్టి ఉంటున్నాయి. నిన్న ఎప్పుడో జరిగిపోయినవన్నీ ఇప్పుడు తలుచుకుంటున్నాను కాబట్టి ఇప్పుడే జరిగినట్టు నొప్పులు పెడుతున్నాయి. రేపు ఇలా అయిపోతుందేమో, అలా అయిపోతుందేమో, ఏమైపోతాను అనుకుంటున్నాను కాబట్టి ఇప్పుడే జరిగినట్టు బాధ కలుగుతుంది. గతాలని భవిష్యత్తుల్ని నొల్లుకుంటూ గుల్లుకుంటూ ఉండడమే మెలకు పని. మెలకు దుఃఖంగా ఉంటుంది. నిద్రలో అన్నీ మర్చిపోతావు, దేన్ని తలుచుకోవు, హాయిగా సుఖంగా ఉన్నావు. తెలిసిందా ఇప్పుడు? అయితే ఇది తెలుసుకున్న తర్వాత మనకి ప్రయోజనం ఏమిటి? నిద్రలో కూడా, మెలకువలో కూడా అలా ఉండవోయ్, ఎందుకు వెళ్ళుకోవడం గుల్లుకోవడం? అసలు ఏమో ఇప్పుడు ఇది ఇంతే అనుకునుండు. నువ్వు ఎంత అనుకుంటే మాత్రం విధిలో ఏది ఉందో అది జరుగుతుందా, నువ్వు అనుకున్నది జరుగుతుందా? మరి ఇక్కడేమి, ఈ జ్ఞానం కలిగిందనుకో, అజ్ఞానం తొలగితే ఆ జ్ఞానమే మిగులుతుంది. అంతకంటే ఇంక నీకు కావాల్సిందే ఉంది. అంటే అందరూ ఎవరైనా సరే ఊరికే గతాలు భవిష్యత్తులు
తలుచుకుంటూ ఇప్పుడున్నటువంటి సుఖస్థితిని మరిచి ఆ సుఖాల గతాల్లో భవిష్యత్తులో పడి దొల్లుతూ మెలకువనంతా దుఃఖమయం చేసుకుంటున్నాం. తర్వాత మరి దీన్ని మరిచి వదిలేసావంటే నిద్రలో సుఖం పడుతున్నావు. దీనివల్ల నీకు జ్ఞానం కలగాలి అంటే ఏమిటంటే, ఓహో ఇదంతా కూడా నేను అనుకోవడం వల్ల అలా అనిపిస్తోంది. ఒకవేళ ఏదైనా వస్తే దాన్ని మనం ఆపగలమా? ఏది రావాలో అది వస్తుంది, ఎప్పుడు పోవాలో అప్పుడు పోతుంది. నీ ప్రమేయంతో నీ వల్ల జరుగుతున్నాయి ఇవన్నీ. నేనే చేస్తున్నాను, నా వల్లే అయ్యింది అనుకుంటున్నావు గనక నీకు అలా అనిపిస్తోంది. కాబట్టి నీకు ఈ అజ్ఞానం తొలగిపోతే జ్ఞానం సిద్ధిస్తుంది. అంతకంటే ఇంకేం ప్రయోజనం? వెలుగులోనూ హాయిగానే ఉంటావు. అన్ని వదిలేయండి, ఎందుకు వచ్చిన గోళ అంటారు తెలిసిన వాళ్ళు. మరి వదిలేయడం అంత తేలిక కాదు. కానీ నిద్రలో తేలిగ్గా వదిలేసి నిద్రలోకి వెళ్ళిపోతున్నావు. మరి ఎందుకు వదిలేస్తున్నావమ్మా? అప్పుడు వదిలేస్తున్నారా లేదా? మరి అలాగే ఇప్పుడు మెలకువలో కూడా వదిలేయి. ఇదే జ్ఞానం, ఇదే సత్య జ్ఞానం. అవునా? తర్వాత శరణాగతి ఎవరికైనా చాలు, ఎవరైనా సరే శరణాగతి చెందితే చాలు. శరణాగతి అంటే తన ఉనికికి తొలి కారణమేదో దానికి తన్ను అర్పించుకోవడం. అసలు నేను ఉండడానికి ఏది ఆధారమో దానికి నిన్ను నువ్వు అర్పించుకోవడం. దానికి మనం చెప్తుంటే ఒక మహాశక్తి ఉంది కాబట్టి నేనంటూ ఈ శరీరాన్ని పట్టుకుని కష్ట సుఖాది అనుభవాలను అనుభవిస్తున్నాను. ఆ మహాశక్తి లేకపోతే, కరెంటు లేకపోతే నీ దగ్గర ఎంత ఖరీదైన ఏసీలున్నా, టీవీలున్నా, ఫ్రిడ్జులున్నా, లైటులున్నా, ఫ్యానులున్నా, కరెంటు లేకపోతే ఏం చేసుకుంటాం? కాబట్టి ఆ మహాశక్తి యొక్క కనెక్షన్ లో ఉన్నాం కనబట్టి మనం ఉండగలుగుతున్నాం. కాబట్టి నువ్వు నేను నాది అనుకుంటూ నీ వల్లే అవుతుంది అనుకొని వ్యధలు పడక ఒక మహాశక్తి దేహంతో నడిపిస్తోంది. పుట్టించింది ఆ మహాశక్తి, పెంచి పోషిస్తుంది ఆ మహాశక్తి. ఎప్పుడు ఈ శరీర ప్రారంధానికి ఏది ఎలా ఇవ్వాలో అలా మహాశక్తి ఇస్తుంటే ఇవన్నీ వస్తున్నాయి, పోతున్నాయి. ఇక్కడ నేను చేస్తున్నది నాది అన్నది ఏదీ లేదు అని నిన్ను నువ్వు ఆ మహాశక్తికి అర్పించుకోవడమే నిజమైన శరణాగతి. శరణ దేవుడా, శరణ దేవుడా అంటారు. మరి ఏమిటి శరణ పొందుతున్నారో నాకు అర్థం కాదు. శరణ నోటితో అంటే శరణ అవుతుందా? అవ్వదు. అంటే నాకు తెలియదు ప్రభో, తెలిసి నేను పుట్టలేదు, తెలుసు నేను పెరగడం లేదు, తెలిసి నేను ఈ బంధుమిత్రులతో సంబంధం పెట్టుకోలేదు, తెలిసి నేను కష్ట సుఖాలను రమ్మనలేదు, పొమ్మనలేదు, తెలిసి నేను పుట్టలేదు కాబట్టి తెలిసి నేను చావబోవడం లేదు, నాకేం తెలియదు. మహాశక్తి నడిపించుకుంటోంది అని ఆ మహాశక్తి ఎలా నడిపిస్తే అలా ఉండాలే తప్ప నేనంటూ నువ్వు మళ్ళీ వచ్చావంటే శరణం అన్ను మళ్ళీ నువ్వు రావడం, అది శరణాగతి కాదు. కాబట్టి శరణాగతి ఎవ్వరికైనా భక్తులా, జ్ఞానులా, చదువచ్చా, చదువు రాదా, అసలు ఇటువంటి శరణాగతి చెందితే చాలు. శరణాగతి అంటే తన ఉనికికి తొలి కారణం ఏదో దానికి తన్ను తాను అర్పించుకోవడం. ఆ తొలి కారణం నువ్వు బాహ్యంగా ఏదో దేవుడని నువ్వు మోసగించుకోకు. నీకు తెలియబడేటువంటి ఏడుకొండల వెంకన్న బాబు, లేకపోతే కైలాసంలో శివుడో, మణిద్వీపంలో అమ్మవారో, ఇంకా ఎక్కడో ఏ దేవుడో అనుకోకు, మోసపోకు, భ్రాంతిలో పడకు. ఈ బాబా గారు, అది ఎవరో మెహర్ గారు, వీరు వారు ఎవరో రక్షిస్తారు అనుకోకు. ఆ దైవం ఏదో నీకు వెలుపల ఎక్కడో ఉందని మోసగించుకోకు. ఎవరెవరిని ఆధారం కాని వానిలోనే ఉంది. నీకు ఆధారం నీలోనే ఉంది, అక్కడెక్కడో లేదు. అక్కడెక్కడో ఆ కొండ మీద ఉన్నవాడు, ఈ చెట్టు కింద ఉన్నవాడు, ఆ బండ వెనకాల ఉన్నవాడు కాదు నీకు ఆధారం. నీ ఆధారం నీలోనే ఉంది.
నిన్ను ఉంచుతూ, శరీరానికి ప్రాణాన్నిస్తూ, తిన్నదాన్ని జీర్ణింపచేస్తూ, దీన్ని చైతన్యవంతంగా ఉంచుతున్న శక్తి నీలోనే ఉంది. అదే నీకు ఆధారం. అంటే నీ ఆధారాన్ని నువ్వు మాటి మాటిగా ఆ శక్తికి అంకితమైపో. నేను నేనని ఆ శక్తి వల్ల ఉండి నేను లేచొచ్చి ఇల్లట్టు కొళ్ళట్టు తిరుగుతావేమిటే? తిరిగితే నీకేమిటి లాభం? నువ్వా కాదు కదా. కాబట్టి సత్సంగంలో వింటూ, ఓహో నా శక్తి నాలోనే ఉంది, ఆ శక్తి వల్లనే నేనున్నాను, ఆ శక్తి నన్ను నడిపిస్తోంది అని తెలుసుకుని ఆ శక్తికి అంకితమైపోవడమే. అంటే నీ ఆధారాన్ని నీలో వెతుక్కొని దానిలో లీనమైపోమని అర్థం. దానికి వెలిగా ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు. ఆ శక్తి కంటే వేరుగా నేను ఉన్నాను అనుకుంటున్నావు. ఎలా ఉండగలవు? ఉండగలమా మనం? ఉండలేవు. వెలిగా ఉన్నానని అనుకుంటున్నావు. అందుచేతనే ఆధారము ఎక్కడా అన్న ప్రశ్న. చక్కెర తన తీపిని తాను ఎరుగుతుందా? తాను తీగా ఉంటున్నానని ఆ చెరుగ్గడకు తెలుసా? ఆ పంచదారకు తెలుసా? మరి ఎవరో రుచి చూసి ఆనందించాలే గాని అని కొంతమంది అంటారు. చక్కెరకి తాను తీగా ఉన్నానని దానికి తెలియదండి. ఎవరన్నా రుచి చూసి చక్కెర ఆనందంగా ఉందని చెప్పాలి గాని అని కొంతమంది అంటారు. అంటే అలాగే ఏ జీవుడు కూడా పరమాత్మ కాజాలడండి. అలాగే అయినట్లయితే వాడికి బ్రహ్మానంద అనుభవం దొరకదు కదా. బ్రహ్మానంద అనుభవం గనక మనకి కావలిస్తే జీవాత్మను పరమాత్మను వేరుగానే ఉంచాలి. పరమాత్మ ఆనంద స్వరూపుడై ఉంటాడు. ఈ జీవాత్ముడేమో అలాగా ఆయన దగ్గరికి చేరి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అలా ఉండాలి తప్ప జీవాత్మ పరమాత్మలో కలిసిపోతే ఏముందండి, అనుభవించేవాళ్ళు లేకపోతే దాని విలువే ఉందండి అంటారు. అవునా అని కొంతమంది అంటారు. బాగానే ఉంది. కానీ ఒక ప్రశ్న, దైవము చక్కెర వలె ఒక జడ పదార్థమా? పరమానందానికి వ్యక్తిత్వం నిలుపుకుంటూ మరల శరణాగతి ఏమిటి? పరమానందం పొందాలని నేనన్న ఒక వ్యక్తిని పెట్టుకొని శరణాగతి చెందాను అంటావు ఏమిటి? శరణాగతి అవుతుందా? నేను శరణాగతి చెందాను అని అంటే శరణాగతి అవుతుందా? అంతేకాదు, వారు భగవంతునితో సాలోక్యము సామీప్యము సాధించి పరమాత్మను సేవించుకుంటారట. వారు ఏమని చెప్తారంటే పరమాత్మతో సామీప్యము సాలోక్యము అంటే భగవంతుడు ఒక లోకంలో ఉన్నాడట, అక్కడికి వెళ్ళి సాలోక్యము ఆయన సమీపాన్ని సాధించుకుంటారట. సాధన వల్ల ఆయన సమీపంలోకి వెళ్తారన్నమాట. సామీప్యాన్ని సాధించుకుని ఆ పరమాత్మను వీడు సేవించుకుంటారు. ఇక్కడికి వెళ్ళి సేవ అన్న మాటకే బ్రహ్మం మోసపోతాడా? నేను నీకు సేవ చేసుకుంటాను, నేను నీకు సేవ చేసుకుంటాను, నేను నీ సేవకుణ్ణి, నేను నీ సేవకుణ్ణి అన్నంత మాత్రాన పరమాత్ముడు మోసపోతాడా? అంత తెలియనివాడా ఆయన? వీరి సేవ కోసం ఆయన కాచుకొని పడిగాపులు కాస్తున్నాడు. నాకు సేవ చేసేవాళ్ళు ఎవరు లేరు, సేవకులు రండి రండి అని పడిగాపులు పడి కాచుకొని ఉన్నాడా? శుద్ధ చైతన్య స్వరూపుడై ఉన్నాడు ఆయన. శుద్ధ ప్రకాశ స్వరూపుడై ఉన్నాడు ఆయన. ఎదురు తిరిగి నాకు వేరుగా నువ్వు అక్కడ ఉన్నావా, నాకు సేవ చేస్తాను అంటూ సేవ చేయగలిగిన సత్తా సామర్థ్యాలు కలిగిన నువ్వు అక్కడ ఉన్నావా? నువ్వు సేవ చేయగలిగే సత్తా సామర్థ్యం కూడా నాదే కదా. నువ్వెవడివి? నువ్వు సేవిస్తాను గొప్పలు చెప్పుకుంటున్నావు అని ఆయన ప్రశ్నించడు నిన్ను? ప్రశ్నించరండి. అదే మరి అంతకు నేను భగవంతుడి సేవకుండి, దాసోహం దాసోహం. నేను ఆయనకి సేవ చేయడానికే ఉన్నాను. ఆ లోకానికి అనేక పుణ్య కార్యాలు చేసి ఆయన లోకానికి వెళ్ళి ఆయన సమీపాన్ని సంపాదించి ఆయనకి సేవ చేసుకుంటాను. అదే మోక్షం అట.
నువ్వు సేవ చేస్తావని ఎదురు చూస్తూ కూర్చున్నాడు. అసలు నువ్వు ఆ లోకానికి వెళ్ళడానికి, ఆ సమీపానికి చేరడానికి ఆయనే లేకపోతే వెళ్ళగలవా, చేరగలవా, అసలు నువ్వు ఉండడానికి ఆయన ఆధారమై ఉండగా నువ్వెవడికి ఆయన సేవ చేయడానికి? నువ్వెవడు సేవ చేయడానికి? నాకు సేవ చేసే సత్తా నీ సొంతమేనా? నాకు వేరుగా నువ్వు ఒకడు ఉన్నావా నన్ను సేవిస్తానని గొప్పలు చాటుకోవడానికి అని ఆ భగవంతుడు ప్రశ్నించడు. ఇంకొకటి, వారి ఊహలో తనువు వీడిన జీవాత్మ శుద్ధమై భగవంతునికి అర్హమగు దేహమైపోతుందట. ఆ సేవకులుగా ఉంటామని ప్రార్థన చేసిన వాళ్ళకి వాళ్ళ ఊహల్లో శరీరాన్ని వదిలిన తర్వాత, ఇప్పుడు జీవుడు వెళ్ళిపోయాడు అంటున్నారు కదా, జీవాత్మ శుద్ధమైపోయి భగవంతుని సేవలో భగవంతుని సేవించుకోవడానికి అర్హమైన దేహంగా మారిపోతుందట. ఇప్పుడు అర్హమైన దేహం కాదనమాట. అంటే భగవంతుడు పరమాత్మ, శుద్ధమైన జీవాత్మలన్నీ ఆయన శరీరము అవయవాలు ఉన్నట. ఈ శుద్ధమైన జీవాత్మలన్నీ అక్కడికి వెళ్ళి ఆయన శరీరంలోని అవయవాలుగా ఉంటాయట. ఆత్మలకు వేరొక ఆత్మ ఉంటుందా చెప్పండి? ఆత్మలు ఎన్నున్నాయి ఏమిటి? అదొకటే. ఇందుకు తగిన సమాధానం ఒక్కటే. జీవాత్మలు చాలా ఉంటాయి, కానీ పరమాత్మ ఒక్కటే. జీవాత్మ కూడా ఎందుకు అంటున్నారంటే వేరు వేరు నామ రూపాల్లో ఉన్నవాడుగా కనపడుతున్నాడు గనుక. అది దేహాన్ని బట్టి అనేక మంది జీవాత్మలు అంటున్నారు, కానీ వేరు వేరు కుండలలో ఒకే సూర్యుడు అనేక ప్రతిబింబాలుగా కనిపిస్తున్నాడు. అంత మాత్రాన సూర్యుడు అనేకం అవుతాడా? అవ్వడు కదూ. అలాగే వేరు వేరు దేహాలు ఉండడం చేత అనేక జీవాత్మలు అంటున్నామే గాని పరమాత్ముడు అక్కడే కదా. దేహాలను బట్టి జీవాత్మ అంటున్నారు. కాబట్టి పరమాత్మ ఏకమే అని. అయితే అక్కడ ఆత్మ అన్నదానికి అర్థం ఏమిటి అంటే అది శరీరాలు కాదు. ఇప్పుడు మనం కూడా శరీరము కాదు. వీటినన్నింటినీ నిరాకరించిన తర్వాత ఇంకేం మిగులుతుంది? ఈ శరీరాన్ని, ఈ ఇంద్రియాలని, ఈ మనస్సుని, ఈ బుద్ధిని, నేను అన్న ఆ తలంపుని వదిలేస్తే ఇంకేం మిగులుతుంది? అప్పుడు ఏం మిగులుతుందంటే విడిచిపెట్టడానికి వీలు లేనిదేదో అదే ఆత్మ. మరొక పరమాత్మ సంస్థితిని అంగీకరించాలన్నమాట. అంటే ఆ తర్వాత కూడా ఇంకొక పరమాత్మ ఉన్నాడా? అంగీకరించాలి అన్నమాట. అయితే దానికి అన్యాలన్నిటినీ త్యజించిన తర్వాత కూడా ఆత్మ పరమసత్యంగా ఎలాగ అనుభూతమైంది, అన్నిటిని వదిలేసాక కూడా పరమాత్మ అనుభవం కలుగుతోంది అంటే ఎలా అయ్యింది? అదే సరి అయితే ఆ ఆత్మ అవిభాజ్యము అచ్ఛేద్యము అన్నారు కదా. పరమాత్మ విభజించడానికి వీలు లేనిది కదా, ఛేదించడానికి వీలు లేనిది అన్నారు కదా. మరి అచ్ఛేద్యోయం అదాహ్యోయమని. అప్పుడు అది అవిభాజ్యమని అచ్ఛేద్యమని అన్నారు కదా, అది సత్యం కాదా? మరి భగవంతుడు భగవద్గీత చెప్పింది సత్యం కాదా? ఇంత గొడవ ఆ ఆత్మ అన్న పదంతో వచ్చిందండి. ఆత్మ అనేసరికి అనేక ఆత్మలు, ఈ ఆత్మలని జీవాత్మలు, వీటన్నిటికీ ఒక పెద్ద పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మని జీవాత్మలు వెళ్ళి సేవించుకోవాలి, అప్పుడు ముక్తి వస్తుంది. వెళ్ళి సేవించుకుంటాడా? వెళ్ళాడు అంటే వాడు ఎక్కడ మిగులుతాడు? నది సముద్రంలోకి వెళ్ళిందంటే ఇంక నది ఎక్కడ మిగులుతుందమ్మా? అక్కడ మిగులుతుందట. మరి ఈ జీవాత్మ వెళ్ళి పరమాత్మ సన్నిధానికి చేరి అక్కడ సేవించుకుంటూ ఉండడానికి మిగులుతుందట. అదే మోక్షమట. కాబట్టి ఇంకో ఆత్మ అన్న పదంతో వచ్చింది. దేహము, ఇంద్రియాలు, మనస్సు, ప్రాణము, జీవాత్మ, పరమాత్మ అన్నింటికి ఆ ఒక్క పదాన్ని వాడతారు లోకంలో. దేహము నేను
ఆత్మ అంటే నేనేగా, ఉమ్, దేహము నేను అంటాం. అలాగే ఇంద్రియాలు, ఉమ్, మనస్సు, ప్రాణము, జీవాత్మ అన్నిటికీ ఆత్మ అన్న పదాన్ని వాడుతున్నాం. ఉమ్, అంటే నేను అన్న పదాన్నే వాడుతున్నాం. ఆ పదాన్ని ఇంత విపులార్థంగా వాడినందువల్ల అన్నిటికీ దాన్ని నేను 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 అని అనుకోవడం వల్ల జీవాత్మ, పరమాత్మ, తనువు అనడానికి అందుకు ఖాళీ దొరికింది. జీవాత్మ వేరు, పరమాత్మ వేరు అని అనుకోవాల్సి వస్తుంది. అర్జున, నేను ఆత్మనై ఉన్నాను, నేను సర్వభూతాంతర స్థితుడను, సర్వభూతముల అంతరములో స్థితుడనై ఉన్నాను. సర్వభూతములకును ఆత్మనన్నాడే గాని సర్వభూతాత్మలకి నేను ఆత్మను అనలేదు. సర్వభూతాలలో ఉన్న ఆత్మలన్నిటికీ నేను ఆత్మనే అనలా, సర్వభూతాత్మ అన్నాడు. అది ఆత్మలో లీనమైన తర్వాత ఇంక వ్యక్తిత్వం ఎక్కడుంటుందండి? ఆ మూలమే నువ్వైపోతావు. సముద్రంలోకి చేరేసరికి ఈ నది సముద్రం అయిపోతుంది. ఉమ్, అది తీసి చూపించండి గంగానదిని. ఉమ్, అలాగే పరమాత్మ సన్నిధానానికి చేరిన తర్వాత వెళ్ళిన వాడు దానిలో లీనమైపోతాడు, అది విడి ఉండడు అక్కడ. ఆ పైన ఇంక శరణాగతి ఏమిటి? శరణాగతి చేసేవాడు ఎవడున్నాడు? అర్పణ చేసేవాడు ఎవడున్నాడు? అర్చన చేసేవాడు ఎవడున్నాడు? ఎవరు? దేనికి? భక్తిని, జ్ఞానాన్ని, విచారణల్ని అన్ని ఇదే. అదే భక్తి అంటే ఇదే. ఆ పరమాత్మ దివ్యత్వాన్ని తెలుసుకొని నిలవడమే. అంతే. అది భక్తి, అదే జ్ఞానం. ఉమ్, వైష్ణవుల్లో కూడా నమ్మాళ్ళ వారు ఏమంటున్నారో చూడండి. ఉమ్, నేను నా అన్న వెలువడరాని ఉరుల్లో చిక్కుకున్నాను. ఉమ్, నమ్మాళ్ళ వారు అన్నారట, నేను నాది అనేటువంటి చిక్కుముడుల్లో వలలో చిక్కుకుపోయాను. ఉమ్, నేను నాది అనేటువంటి వలలో చిక్కుకుపోయాను. అనేక నాది 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 అనేక నాదని నేను ముడేసేసుకుని ఆ వలలో చిక్కుకుపోయాను. అది నేనెవరినో నన్ను ఎరుగక ఉమ్, నేను ఎందెందో తిరిగాను. ఆ, అది ఆత్మజ్ఞుడిని అయిన తర్వాత అప్పుడు తెలిసింది. నేను ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్న తర్వాత తెలిసింది, అది పరమాత్మ నేనే నువ్వని, ఉమ్, నాదన్నది కూడా నీదేనని. ఉమ్, అప్పుడు తెలిసింది ఇంక అదే మోక్షం. ఉమ్, నేనన్నదే లేదు, ఉంటే అది నువ్వే స్వామి. నాదన్నదే లేదు, అది ఉంటే నీదే స్వామి ఉమ్, అని తెలిసిందట నమ్మాళ్ళ వారికి. ఉమ్, మరి ఆయన నువ్వు అక్కడ కూర్చో, నేను నీ దగ్గర కూర్చుని నీకు సేవ చేస్తాను, అది చేసే జీవుడుగా ఉంటాను అన్నాడా? మరి లేదు. ఆ చూసావా? మరి ఆ, ఇట్లు భక్తి తన్ను తానెరుగుటయే. తన్ను తానెరుగుటయే భక్తి. ఉమ్, విశిష్టాద్వైతం కూడా దీన్ని అంగీకరిస్తుంది. ఉమ్, అలా అయి కూడా మళ్ళీ సాంప్రదాయాన్ని పట్టుకుని, ఉమ్, ఆ సిద్ధాంతాలను పట్టుకుని వ్యక్తులు పరమాత్మలోని భాగాలు, అవయవాలు అంటూ మళ్ళా చాటుకుంటూ ఉంటారు. ఆ, ఈ విశ్వమంతా ఆయన దేహమట, ఆ, ఈ ప్రాణులందరూ ఆయన అవయవాలట. ఓహో, ఆ, ఆయన అవయవాలు ఆయన ఒకటి కాదు ఏమిటండి? మీరు అంతా మీ కలిపి కాలు ఆయన. మీరు మీ కాలు ఒకటేనా? ఆ, ఒకటే. నేను వేరు, నా కాలు వేరు, ఆ, నేను వేరు, నా కన్ను వేరు అంటారా? ఆ, ఈ విశ్వమంతా ఆయనే అయితే ఆ, ఈ విశ్వములోని జీవులన్నీ ఆయన అవయవాలట. ఉమ్, మరి అవయవాలు ఆయన కాదేమిటి? ఉమ్, మరి వాళ్ళు సాంప్రదాయాలను పట్టుకుని, సిద్ధాంతాలను పట్టుకుని వదలకుండా ఆ వ్యక్తులు పరమాత్మలోని భాగాలు, ఉమ్, అవయవాలంటూ పునః పునః చాటుతారు, మళ్ళీ చాటుతారు. ఉమ్, అనుచానీయంగా వస్తూ ఉన్న ఆ వారి సిద్ధాంతంలోనూ ఎప్పటి నుంచో ఈ వైష్ణవ సిద్ధాంతం మొదలైనప్పటి నుంచి కూడా ఉమ్, వస్తున్న వారి సిద్ధాంతంలోనూ జీవాత్మ మొదట శుద్ధమై ఆపిదమనే పరమాత్మకి అర్పింపబడుతుంది. ఉమ్, జీవాత్మ ముందు ఆయన్ని భక్తి చేసి ఆయనకి అర్పణమయ్యి ఆయనతో భక్తితో ఉండగా నేను నాదనే అహంకార మమకారాలు తొలగిపోయి శుద్ధి పడిన తరువాత పరమాత్మకు అర్పింపబడుతుంది. ఇప్పుడు మనం ప్రసాదాలు వండుతాం అవును. భక్తితో.
వండుతాం. నామంతోటే వండు, కానీ ఏమో ఎక్కడ ఏ అశుద్ధి జరిగిందో మనకి తెలియదు కదా. తెలియదు. ఇవాళ నేను బాగానే చేశాను అనుకుంటాను, తల జుట్టు ఇలా పైకి అనుకుంటూనో, చెయ్యి ఇలా అనుకుంటానో, కన్ను ఇలా తుడుచుకుంటూనో వండుతాం. మరి ఎన్ని వేళ దానిలో కలిసాయి? నేను ఎంత శుచిగా ఉండేనో, మడిగొట్టుకొని అన్నపూర్ణమ్మ గారి మడికి హద్దులే లేవు. ఎవరిలో ముట్టుకున్న పువ్వులే ఇప్పుడు పూజ పనికిరావు. మరి ఇంత ఆచారాలతో వండాను అని అనుకుంటున్నాం, కానీ భగవంతుడికి నైవేద్యం పెట్టేటప్పుడు ఏమంటాము? దానిలో ఒక తులసి దళం వేసి చుట్టూ నీళ్లు జలి అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతో అయస్మరేత్ కాక్షం సబాహ్యాభ్యాం. ఆయన సమర్పించేటప్పుడు ఏమంటాం? ఈ శుచి చేసిన తర్వాత నైవేద్యాన్ని సౌచిరి వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయన సత్యం తత్తేన పరిశంచామి. అమృతమస్తు అమృతోపస్తనమసి. అమృతం ఇది అమృతమగుగాక. ఈ శుద్ధ ఉదక జలము జల్లడం చేత ఇది అమృతమయ్యింది. ఇది అమృత ప్రసాదాన్ని పరమాత్ముడు స్వీకరించుగాక అని పరమాత్మకి చూపిస్తూ, పంచ ప్రాణాలకి చూపిస్తూ ఆఖరికి ఏమంటారు? బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మనాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధి. హే ప్రభు, అర్పించేవాడు బ్రహ్మము, అర్పింపబడేది బ్రహ్మము, అర్పణము బ్రహ్మము, అందుకొనుది బ్రహ్మము. బ్రహ్మమే పరమాత్మ, మీరే మీదే మీకే, అంతా నువ్వే అంతా నువ్వే అంటారు. అప్పుడు అది సరైన అర్పణ అవుతుంది. నువ్వు ఎన్ని అశుద్ధులతో చేయమని కాదు. ఇక్కడ ఈ మంత్రం చేస్తుందంటే నీవు హృదయపూర్వకంగా అర్థం చేసుకుని చేస్తే ఈ అనర్థాలన్నీ తొలగిపోతాయి. అవునా? ఇప్పుడు ఒక చెట్టు పువ్వులండి, నేను కోసుకుంటే పవిత్రం అయిపోతాయా? వాళ్ళు ఎవరిలోకి వస్తే అపవిత్రం అయిపోతాయి. అంతకుముందు ఎన్ని సూర్యగలు వాగాయో, ఎన్ని తేనెటీగలు వాలేయో, ఎంత దుమ్ము దోస, ఎన్ని పురుగులు వాలేయో. నేను ముట్టుకుంటే పవిత్రం అయిపోయిందా? అది ఎవరో ముట్టుకుంటే అపవిత్రం అయిపోయిందట. అంతకంటే అజ్ఞానం ఉందా? నువ్వు ముట్టుకొని చేసినప్పుడు మరి దాన్ని పవిత్రం చేసే పరమాత్మకి ఇస్తావుగా. నువ్వు పవిత్రుడమైతే మళ్ళీ పవిత్రం చేయడం ఎందుకు? నీ చేతే చెప్తుంది నువ్వు అపవిత్రుడు అని. అంతరార్థాలు తెలియక ఏదో మూఢాచారాలు పట్టుకుని అది ఎంతో గొప్ప నియమనిష్ఠులతో ఉన్నాం అనుకుంటారు. కాబట్టి ఆది మూలం నుంచి తాను వేరు అనుకోవడమే పెద్ద నటన. ఆ మూలమైన పరమాత్మ నుంచి వచ్చిన నేను వేరు, పరమాత్మ వేరు అనుకుంటున్నాడు. సూర్యుడి నుంచి కిరణం అనుకుందిట నేను ప్రకాశాన్ని నా అంతటి నేనే ప్రకాశించేస్తున్నాను అనుకుందిట. దాని అంత ఎప్పుడూ ప్రకాశించాలిగా. మరి ఉన్నావా నువ్వు? నీకుగా ఉన్నావా? అలాగే ఆది మూలమైన పరమాత్మ నుంచి వచ్చిన నేను ప్రత్యేకమైన వ్యక్తిని, పరమాత్ముడు వేరు, నేను దండాలెట్టి పూజలు చేసి నైవేద్యాలెట్టి ఆయన శరణు వేడుతున్నాను అనుకుంటుంది. నువ్వు ఇవన్నీ పెట్టకపోతే ఆయనకి లేదు. మరి అందుచేత ఆది మూలం నుంచి తాను నెరవేరడమే పెద్ద నటన, అబద్ధం. ఇది చాలకుండా ఇక అహం వర్జించి శుద్ధుడైన జీవాత్మ ఆ తర్వాత కూడా పోనీ ఇది చాలకపో నిజమేలండి, అది ఉట్టి నటన, ఉట్టి అబద్ధం పని, తెలియక చేసేటువంటి అజ్ఞాన క్రియ, అదే గొప్ప పని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అది చాలక అహంకారాన్ని విడిచి శుద్ధుడైన జీవాత్మ, నేను నాది కాదు అని విడిచిన జీవాత్మ నా తర్వాత కూడా వ్యక్తిత్వాన్ని నిలుపుకొని పరమాత్మ సేవానందాన్ని అనుభవించడం ఎంత పచ్చిమోసం. ఇంకా నువ్వు అహంకారాన్ని వదిలేశాక ఇక నువ్వెక్కడున్నావయ్యా? ఆ తర్వాత నేను శుద్ధుణ్ణి అయిపోయి నేను పరమాత్మ దగ్గరికి చేరి నేను ఆయనకి సేవకుడిగా సేవానందాన్ని అనుభవిస్తూ ఉంటాను అనుకోవడం పచ్చి మోసం కాదు? అయ్యయ్యో ఏమిటి కపటం. మొదట భగవద్ద్రవ్యాన్ని భుక్తం చేసుకుని భగవంతుడు ఇచ్చిన దాన్ని తిని కదా, ఇప్పుడు తింటుందంతా భగవంతుడు ఇచ్చిందే కదా. ఆ పైన ఆయన సేవలో ఆనందిస్తాను అంటూ ఇదొక నాటకం.
ఉమ్. ఆయన ఇచ్చిన దానితోటే పుట్టి, ఆయన ఇచ్చిన దానితోటే పెరిగి, ఆయన ఇచ్చిన దానితోటే ఉంటూ, ఆయన ఇచ్చిందే ఆయనకి ఇస్తూ నేను భగవంతుడికి సేవ చేసుకుని ఆనందిస్తాను. ఉమ్. ఇదొక పెద్ద నాటకం. ఉమ్. అతనికి ఇదంతా ముందు తెలియదా ఏమిటి పరమాత్ముడికి? ఉమ్. ఇటువంటి భ్రమంలోకి వెళ్ళి ఆ సిద్ధాంతాల రాద్ధాంతాలుతో ఈ వ్యవహారాలు చేసే నేనెవరు అని ప్రశ్నించుకొని ఆగు. సమస్తానికి మూలమైన పరమాత్మను నువ్వు పొందగలుగుతావు. అదే నిజమైన మోక్షం అని అతి స్పష్టంగా కొన్ని అజ్ఞానపు భావాలని నెమ్మదిగా సున్నితంగా తొలగించి మనకి సత్యస్వరూపాన్ని అందించినటువంటి పరమ ప్రభు అయిన రమణ గురుదేవుడికి అనేక వందనాలు.